భారత క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా విషాదంలో ముంచెత్తిన వార్త ఇది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి అత్యంత సన్నిహితుడు, మాజీ భారత అండర్-19 క్రికెటర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ ఇక లేరు. కేవలం 36 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడం క్రికెట్ అభిమానులను షాక్‌కి గురిచేసింది. బుధవారం చండీగఢ్‌లో అమన్‌ప్రీత్ సింగ్ గిల్ తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణానికి గల అసలు కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ వార్త బయటకు రావడంతో పంజాబ్ క్రికెట్ వర్గాలు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అమన్‌ప్రీత్ సింగ్ గిల్ విరాట్ కోహ్లీతో కలిసి భారత అండర్-19 జట్టులో ఆడిన ప్రతిభావంతుడైన ఫాస్ట్ బౌలర్. 2007లో భారత యువ జట్టు తరఫున 5 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి మంచి గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ తిసార పెరీర వికెట్ తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే 2008 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన విరాట్ కోహ్లీ జట్టులో మాత్రం ఆయనకు అవకాశం దక్కలేదు. అయినప్పటికీ తన ప్రతిభతో దేశవాళీ క్రికెట్లో ముందుకు సాగాడు. పంజాబ్ తరఫున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో కింగ్స్ 11 పంజాబ్ జట్టులో సభ్యుడిగా ఉన్న అమన్‌ప్రీత్ తర్వాత కూడా క్రికెట్కు దూరం కాలేదు. ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక పంజాబ్ క్రికెట్ అసోసియేషన్లో సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా తన సన్నిహితుడి మృతిపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అమన్‌ప్రీత్ గిల్ అకాల మరణం షాక్‌కి గురి చేసింది. అత్యంత బాధాకరం. అతడి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నా. రెస్ట్ ఇన్ పీస్, ఓం శాంతి అంటూ కోహ్లీ తన సంతాపాన్ని తెలియజేశాడు. అమన్‌ప్రీత్ మరణ వార్తపై మాజీ భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు. మేము కెరీర్ ప్రారంభంలో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాం. అతను ఎంతో కష్టపడి ఆటగాడు అంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించాడు. పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కూడా తమ మాజీ ఆటగాడి మరణంపై సంతాపం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి ఆయనకు గౌరవం తెలిపారు. ఒకప్పుడు కోహ్లీతో కలిసి భారత జట్టుకు ఆడాలని కలలు కన్న యువ క్రికెటర్ ఈరోజు ఇంత త్వరగా లోకాన్ని విడిచిపెట్టడం నిజంగా బాధాకరం. అమన్‌ప్రీత్ సింగ్ గిల్ ఆత్మకు శాంతి చేకూరాలని మనమంతా ప్రార్థిద్దాం.